కిలోసిల మారీ వేరియేషన్స్ ఉన్న మే లిస్టింగ్ ని ఎలా గ్రూప్ చేయాలో చూద్దాం. సైజ్ మరియు కలర్ వేరియేషన్స్ తో కూడా కొన్ని లిస్టింగ్స్ ఉన్నాయి. అలా చేయడానికి స్టెప్స్ ని ఫాలో చేయండి. డైనామిక్ గ్రూప్ లిస్టింగ్ కి వెళ్ళండి. ఇక్కడ న్యూ DGL ని సెలెక్ట్ చేయండి. మే లిస్టింగ్ కి సంబంధించిన కేటగిరీని సెలెక్ట్ చేయండి. సబ్ కేటగిరీ మరియు సబ్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. మే దగ్గర ఉన్న బ్రాండ్ ని డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేయండి, లేదంటే నాన్ బ్రాండెడ్ ని సెలెక్ట్ చేయండి. టెంప్లేట్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ లో మీ లిస్టింగ్ ప్రకారం ఫీల్డ్స్ మోడిఫై చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మే ప్రొడక్ట్ టైటిల్ లో టైటిల్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ టైప్ చేయండి. కేస్ ఐడి ఇవ్వండి. మీ ప్రొడక్ట్ కి సంబంధించిన SKU ID ఇవ్వండి. వేరియేషన్ కాలమ్లో కలర్, సైజ్ మరియు ఇంకా ఎక్కువ వేరియేషన్స్ ని టైప్ చేయండి. ఫీల్డ్ A లో వేరియేషన్ కలర్ ఉంటే మే ప్రొడక్ట్ కలర్ ని టైప్ చేయండి. ఫీల్డ్ B లో వేరియేషన్ సైజ్ ఉంటే మే ప్రొడక్ట్ సైజ్ ని టైప్ చేయండి. ఇలానే మీకు గ్రూప్ చేయాలని ఉండి ఏ లిస్టింగ్స్ కి ఏడ్ విధంగా ఎంటర్ చేయండి. గ్రూప్ లిస్టింగ్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత ఫైల్ ని సేవ్ చేయండి. ఇప్పుడు సిల డాష్బోర్డ్ కి వెళ్ళండి, అలాగే చేసేయండి. డైనామిక్ గ్రూప్ లిస్టింగ్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి. తరువాత న్యూ DGL సెలెక్ట్ చేసి ప్రీవియస్ గా ఇచ్చిన డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. టెంప్లేట్ కోసం ఇక్కడ మార్పు ఏంటంటే ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్ ని చూస్ ఫైల్ ఆప్షన్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఫైల్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా చేసి మే గ్రూప్ లిస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మే గ్రూప్ లిస్టింగ్ స్టేటస్ ని ఇన్ ప్రోగ్రెస్ DGL లో కనిపించే ఐకాన్ క్లిక్ చేసి చూడొచ్చు. QC పాస్ అయిన తరువాత అది గ్రీన్ టిక్ గా కనిపిస్తుంది మరియు మే గ్రూప్ లిస్టింగ్ ఏమి తప్పులతో సరే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. నోట్: DGL లో ఏదైనా మార్పులు ఉన్నా బ్యాచ్ ఐడి మెన్షన్ చేసి టికెట్ రేస్ చేయండి. హ్యాపీ సెల్లింగ్!